విజయవాడ నూతన సంవత్సరం వేడుకల్లో పుష్పగుచ్చాలది ప్రత్యేక పాత్ర. అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలను, పుస్తకాలను, పెన్నులను ప్రమోట్ చేయడంలో పూల వ్యాపారులు డల్ అవుతున్నారు. ఎంతో ఖర్చుతో దూర ప్రాంతాల నుంచి కోల్కతా, బెంగళూరు నుంచి పూలు తెప్పించిన వ్యాపారం ఆశాజనకంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బందర్ రోడ్డు పూల వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రస్తుతం వ్యాపారం అంతగా లేక దిగాలుగా ఉన్నారు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఫ్లవర్ బొకేలు, అలాగే కేకులు, మిఠాయిలు వీటి వాటి మాత్రం ప్రస్తుతం రెడీ అయితే ఒక మోస్తరుగా ఉంది. అయితే ఈ ఫ్లవర్ బొకేలకి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఫ్లవర్ బొకేలు కావాలన్నా తప్పనిసరిగా కూడా ఈ బండర్లాకుల దగ్గరికి రావాల్సింది. ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఫ్లవర్ బొకేల తయారీలో కూడా అనేక రకాల మోడల్స్ కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అలాగే తమ ఆప్తులకు చూసుకున్నట్లయితే పుష్పగుచ్చాలు ఇచ్చి, అలాగే మిఠాయిలు ఇచ్చి తమ శుభాకాంక్షలు తెలియచేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది ఆంగ్ల సంవత్సరానికి కానివ్వండి, అలాగే ఇతర పండుగలు కానివ్వండి. ముఖ్యంగా ఈ ఆంగ్ల సంవత్సరానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ ఫ్లవర్ బొకేలకి చాలా డిమాండ్ ఉంటుంది. నిన్నటి నుంచి కూడా ప్రత్యేకమైన సిబ్బందిని కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. వివిధ రకాల మోడల్స్ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆకాంక్షలకు అనుగుణంగా కూడా కొంతమంది ఫ్లవర్ బొకేలు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఫ్లవర్ బొకేలు ఎలా ఉందో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మ, ఈ సంవత్సరం ఎలా ఉందమ్మా, అమ్మకాలు ఎలా ఉన్నాయమ్మా? ఈ సంవత్సరం అయితే ప్రస్తుతానికి ఏమీ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. బిజినెస్ అయితే ఈ పాట కొంచెం ఉండేది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన కానీ చాలా వరకు వ్యాపారం ఏమి ఉండట్లేదు. ఏదో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఉంటుందని చూసుకొని మేము పెట్టుకుంటాను. ఏ సంవత్సరం అంతగా ఏమి ఉండట్లేదు, ఎప్పుడు లాస్గానే ఉంటుంది. ఈ సంవత్సరం అయినా బాగుంటుందేమో అనుకుంటున్నాం. ఏంటంటే కొందరు మొక్కలు బుక్స్ అని అనేసి అని అంటారు. మేము కూడా వ్యాపారం అంటే పచ్చాపారమే కదా, ఇది ఈ టైంలో ఉంటుందని తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. కానీ అంతగా ఏమీ ఉండట్లేదు సార్. అంటే ఇటీవలకి ఈ మొక్కలు ఇవ్వటం అంటే వాళ్ళకి అంటే ఫ్లవర్ బొకేల కన్నా మొక్క ఇస్తే బాగుంటుంది అనేది కూడా అందరూ అంటున్నారు. అలాగనే కాదు సార్, ఇప్పుడు ఎవరి వ్యాపారం వాళ్ళదే కదా. ఇప్పుడు మేము ఫ్లవర్ అంటే ప్రతి సంవత్సరం ఉంటుందని ఆశ, మామూలు టైంలో తీసుకుంటారు. ఇలాంటి టైంలో ఏంటంటే మొక్కలు ప్రత్యేకంగా చెప్పడం వల్ల మా బిజినెస్ కూడా ఇదవుతుంది. మేమేంటంటే మామూలు టైంలో కొంచెం కాస్త కూస్త ఉంటుంది కదని ఇలాంటి టైంలో తెప్పించుకొని పెట్టుకుంటాను. బెంగళూరు నుంచి, ఇప్పుడు కలకత్తా నుంచి కుర్రోలు తీసుకొచ్చి చేపిస్తాము. ఇక్కడేమో బెంగళూరు నుంచి పూలు వస్తాయి, అక్కడే కట్ వచ్చేసి 300 పైనే పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అంత రేటు పెట్టరు, ఏదో ఉంటుంది అని మేము పెట్టుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మేము వ్యాపారం ఉంటుందని పెట్టుకుంటాం, కనీసం వ్యాపారం మాకు కూలి డబ్బులు కూడా ఒక సంవత్సరం ఇచ్చుకునే ప్రదేశం కూడా ఉండం మేము. అలాగైపోద్ది. అంటే ఇప్పుడు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇక ఉండొచ్చు అనుకుంటున్నాం. ఏమో సార్, ఇంకా ఇప్పటికి స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటే ఇంకా తెలియదు. ఇంకా మార్నింగ్ అయితే కానీ ఏం తెలియదు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బెంగళూరు నుంచి కూడా ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసుకొస్తారు. అలాగే ప్రత్యేకంగా ఈ ఫ్లవర్ ఆ డిజైన్ తయారు చేయడానికి కూడా ప్రత్యేకమైన నిపుణులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా రోజువారీకి అనేక వేలాది రూపాయలు ఇచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాము. అయితే అనుకున్నంత ఆశగా ఈ సంవత్సరం అమ్మకాలు ఉండవేమో ఒక ఆందోళన కూడా వారిలో ఉన్నాయంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొన్ని ఏదైతే మొక్కలు కనుక మీరు వెళ్ళేటప్పుడు మొక్కలు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు కొంతమంది ప్రమోషన్ ఇస్తున్నారు. మొక్కలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే ఇది కూడా మాకు పచ్చి వ్యాపారమే. మేము ఎన్నో దూర ప్రాంతాల నుంచి కూడా మేము ఫ్లవర్స్ అనేది మేము తెప్పించుకుంటాము. అదేవిధంగా దీనికి కూడా ప్రత్యేకమైన సిబ్బందిని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం, నిపుణులు. అయితే వాళ్ళకి కనీసం ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. అదేవిధంగా అంటే ఇది కూడా అంటే కేవలం మొక్కలకి మేము వ్యతిరేకం కాదు. అయితే అదే సమయంలో ఇటువంటి ఫ్లవర్ బొకేలు కూడా ఇస్తే తమ లాంటి వారికి కూడా కొంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జాతీయ రహదారులు కానీ ఫ్లైఓవర్ విజయవాడ చూసుకున్నట్లయితే కనకదుర్గ ఫ్లైఓవర్, అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వాటి మీద కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా పూర్తిగా రాకపోకలు కూడా పూర్తిగా నిషేధించారు. అదేవిధంగా ప్రధానంగా ఈ వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కనుక మద్యం సేవించి కనుక వాహనాలు నడిపినట్లయితే వాళ్ళపైన తప్పనిసరిగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాపులకు అనుమతించారు. అలాగే 1 గంట వరకు కూడా బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా అనుమతించారు. అదేవిధంగా ప్రతి బార్ అండ్ రెస్టారెంట్కి కూడా ఇప్పటికే చాలా ఖచ్చితమైన నిబంధనలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అక్కడ చూసుకున్నట్టే ప్రీపెయిడ్ డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎవరైనా మద్యం సేవించే వాహనాలు నడపకుండా
ప్రీపెయిడ్ డ్రైవర్లు అక్కడికక్కడ వాళ్ళ నివాసానికి వాళ్ళ డ్రైవర్ని నియమించి వాళ్ళ వెహికల్లోని తిరిగి డ్రాప్ చేసే విధంగా కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే బారు యాజమాన్యులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో కనుక ఇటువంటి సంబరాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఉన్నారు. ఒకవేళ కనుక నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అయితే తప్పు అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.